నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని చిన్నచింతకుంట మండల కేంద్రంలో జాతీయ జెండా మరియు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోటారాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, మోహన్ గౌడ్, సంతోష్ రెడ్డిలతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం. सब शुभ आशीष माहे गाहे सब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఈ పవిత్ర తెలంగాణ జన్మించినందుకు నేను సంతోషంగా గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలను సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రైతాంగం అన్ని వర్గాల ప్రజల పాలవుతున్నాయి. తెలంగాణ వ్యతిరేక కుట్రల వల్ల మన అస్తిత్వానికి గౌరవానికి వాటిల్లుతున్నది. విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే ప్రథమ కర్తవ్యంగా ప్రజా పోరాటానికి పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల ఛేదిద్దాం. మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఏవిఆర్, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్
కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నచింతకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ మన కేటీఆర్ గారి పిలుపు మేరకు దేవరకర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు చిన్నచింతకుంట మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నచింతకుంట మండల ప్రజలకు మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి ప్రాణాన్ని అడ్డుపెట్టి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితం, సకల జనుల సమ్మె ఫలితం, అందరూ 70 ఏళ్ల కళను సాధించిన తెలంగాణ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అద్భుతమైన అభివృద్ధి చెంది దేశానికే తలమానిగా నిలిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఏ కోరికతోనైతే మనం సాధించుకున్నామో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. నిధులు, నియామకాలు, మరి తాగునీరు, ఈ కార్యక్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ముఖ్యంగా ప్రజలకు అబద్ధపు హామీలతోన మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెన కూర్చున్న రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మరి ఇప్పటికెళ్ళి ఈ జూన్ 2వ తారీఖుకి వెళ్ళి మేము 2.5 సంవత్సరాలు అయింది ఆల్రెడీ ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చి. ఇప్పటికెళ్ళి హామీలను అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రజల్లో అక్కడ రైతులని, ఇక్కడ నిరుద్యోగులని, మరి అవ్వతాతలని, అక్క చెల్లెల్ని అందరినీ కూడా మోసం చేసి మరి రోజుకు పూటకో మాట చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా రేపు జరగబోయే 2028 ఎన్నికల్లో మీకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా నిరాశ చెందకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ కేసీఆర్ గారి అధికారంలో మరి తెలంగాణ ఖచ్చితంగా బంగారు తెలంగాణ మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉంటామని మరి గట్టి నమ్మకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.